Hi guys, welcome to Lifetrain vlogs. మీకైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను Nutrilite kids drink గురించి, which is available in chocolate flavors. Chocolate flavors, not vanilla flavors. Not vanilla. Yes, it's a chocolate flavor, which is very important flavor for your kids because every kid likes chocolate. Yes friends, it's an Amway product. That is Nutrilite is an Amway product and it's a brand, the nutraceutical. That means it's not any medicine. It's just a supplementation to your kids. And coming to this, it's a green symbol which is plant-based protein. 500 grams we are getting at a price of 1166. So which is చూసారా మీకు ఒక మంచి పెద్ద డబ్బా వచ్చింది. అరౌండ్ 2 months వస్తుంది I guess. It comes more than 2 months for our children. So 1000 and 1100 is not a big deal for a person, ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్స్ యొక్క సప్లిమెంటేషన్ కోసం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ దే ఆర్ నాట్ టేకింగ్ ఫుడ్ ప్రాసెషన్. ఎందుకంటే మనం అలా వదిలేస్తే, ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ విల్ టెల్ యూ వన్ ట్రూత్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ టెల్ యూ వన్ ట్రూత్. Actually, when my daughter, she eats only rice. She won't eat much of vegetables or anything like that. I eat vegetables. Now she started eating vegetables, and also I'm also supplementing her with the vitamin B12 because we are vegans. So I'm supplementing her with vitamin B12 and some multivitamin syrups and all. Why? Because actually she got a problem of mouth ulcers and also her hair is becoming white. So it's not like pure white, but the hair is discoloring. That means light white color, pale yellow color, like that. I was really surprised to see this, and she got immediately mouth ulcers also. I got doubt and I went to the doctor. He said it's a pure multivitamin deficiency. చాలా మందికి మనకు తెలియదండి. చిన్నతనంలో బాలనేర్పు జెనెటికల్గా వస్తుంది, ఈ కాలం ఇలా అయిపోయింది కాబట్టి వస్తుంది, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ మీరు జాగ్రత్త పడాలి మీ పిల్లల విషయంలో. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినరు, అది వాళ్ళ నైజం. చాలామంది పిల్లలు సరిగ్గా తినరు, ఎందుకంటే అది వాళ్ళ నైజం. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఏమైనా మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అని, బలానికి సిరపులు రాయండి అని చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ రాయించుకొని వచ్చేవాళ్ళు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అలా బలవర్ధకమైన ఆహారం అనేది ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు చాలా రకాలైన ఫ్రూట్స్ని, న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ని, జామకాయల్ని, ఉసిరికాయల్ని, చెట్ల మీద బాదంకాయల్ని తీసుకొని తినేవాళ్ళం. దాంట్లో ఎన్నో అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఈ కాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల ఇంట్లోంచి బయటికి పంపడం అనేదే ఒక పెద్ద ఇష్యూ. సో వాళ్ళు ఏం తింటారు, ఎంతసేపు మనం పెట్టిన అన్నం, గడ్డి, బిస్కెట్లు ఇలా తింటారు. కాబట్టి బాగా తాగినా కదా. సో నేను మీకు చెప్తానండి, నాకైతే డాక్టర్ అడ్వైస్ చేశారు విత్ న్యూరిన్ అనే ఒక సిరప్ని. యాక్చువల్లీ నేను ఆ సిరప్ యూస్ చేసిన తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మాయికి ఏదైతే హెయిర్ వైటిష్గా ఎల్లోయిష్గా మారిందో అది తిరిగి మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చేసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అనేది ఒక సిగ్నల్ అనమాట. సో మనకు తెలియకుండా కూడా ఇంకా ఎన్నో, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా విటమిన్ డెఫిషియన్సీ బయటపడచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్లో వాళ్ళకి వేరియస్ డిసీజెస్ రావడానికి ఎన్నో విధాలుగా అదనేది తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎదిగే వయసులో వారికి మంచి పోషకాలను అయితే అందించాలి. సో ఆ కాలంలాగా ఇప్పుడు మనం బయటికి పోయేది లేదు, చెట్లు ఎక్కేది లేదు, తినేది లేదు. సో ఆ పండ్లని అందరూ న్యాచురల్గా, మా పిల్లలు బాగా పండ్లు తింటారండి, బాగా వెజిటబుల్స్ తినేవాళ్ళు అవసరం లేదండి మీకు ఈ డ్రింక్. కానీ ఏ పిల్లలు అయితే సరిగ్గా ఫుడ్ తీసుకోరో అలాంటి పిల్లల కోసం కంపల్సరీ సప్లిమెంటేషన్ అయితే అవసరం. సో నేనైతే మా అమ్మాయికి ప్రాక్టికల్గా చేసి చూశాను కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఇట్స్ ఏ న్యాచురల్ thing which is available here in Nutrilite. So చూడండి ఫ్రెండ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంది. విటమిన్ ఏ, సి, డి, B1, B2, B6 అండ్ B12 అండి. చూడండి 0.65 mcg అనేది మనకు ఉంటుంది 2 scoops. సో B12 అనేది చాలా ఇంపార్టెంట్, ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫాస్ఫరస్, సోడియం, జింక్ ఇవన్నీ మన బాడీ యొక్క ఎదుగుదలకు, మన బాడీలో జరిగే ప్రతి ఒక్క క్రియకి చాలా అవసరమైన విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. నేను జనరల్గా సప్లిమెంట్స్ని ఎంకరేజ్ చేయను, కానీ న్యాచురల్ ఫామ్లో మనం ఇవ్వలేకపోతున్నప్పుడు, వాళ్ళు తిననప్పుడు ఇదొక ఆప్షన్గా అనేది మీకు పనికి వస్తుందని నేను చెప్తున్నాను. అంటే జస్ట్ ఒక 1 scoop మార్నింగ్, 1 scoop ఈవినింగ్ అయితే యాడ్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఒక డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు అవి కవర్ అయ్యి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా హెల్తీగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో
దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వాళ్ళ యొక్క బ్లడ్ యొక్క పర్సంటేజ్ని పెంచుతుంది. B12 వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి, ఏ వచ్చి మన కంటి చూపుకి, సి ఇమ్యూనిటీకి, డి ఇమ్యూనిటీకి. సో డి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. న్యాచురల్గా మనం ఏ ఫుడ్స్ ద్వారా విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది, మష్రూమ్స్ని ఎలా ట్రై చేసుకోవాలి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. మీరు అది కూడా చూసి న్యాచురల్గా విటమిన్ డిని మీరే పిల్లలకి అందించేలాగా మీ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునేలాగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ ఆల్ ద టైం మనము ఒకసారి చెయ్యలేము, వర్కింగ్ ఉమెన్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ట్రస్టెడ్ బ్రాండ్స్, అంటే మంచి బ్రాండ్స్ కిడ్స్ డ్రింక్ని యూజ్ చేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ అని నేను షేర్ చేస్తున్నాను. ఇట్ కెన్ బి సర్వ్డ్ విత్ కూల్ ఆర్ హాట్ అండి, అంటే చల్లగా లేదా హాట్గా ఉన్న ఏదైనా మిల్క్తో మనమైతే సప్లై చేయొచ్చు. మనమైతే పిల్లలకి ఇవ్వచ్చు, కూల్ మిల్క్తో అయినా హాట్ మిల్క్తో అయినా. దీని మీద ఇండికేషన్స్ అయితే రాసున్నాయి. సో ఇండికేషన్స్ని మనం కంపల్సరీ ఫాలో అయిపోవాలి. పిల్లలు అయితే ఎంచక్క తాగేస్తారండి. దీంట్లో ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి వాళ్ళకి ఏమాత్రం నచ్చకపోవడం అనేది ఉండదు. సో సప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద ఫుడ్. సో దయచేసి మీ పిల్లల యొక్క ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి చక్కటి ఆహారాన్ని అయితే అందిస్తారని మేము కోరుకుంటున్నాం. సో బాగా తాగినారు కదా, అప్పుడు స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ వస్తుందా? ఓకే ఫ్రెండ్స్, దీని మీద అయితే ఏమీ కౌంటర్ ఇండికేషన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. కంటైన్స్ సోయ్ అండ్ మిల్క్ అని ఉంది. ఆమ్వే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే దొరుకుతుంది అని ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే మనకి ఆమ్వే డిస్ట్రిబ్యూటర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీ ఇంటికి డెలివరీ అయ్యేలాగా మేము మీకు ఎన్షూర్ చేస్తాం. This product contains protein which provides essential amino acids such as isoleucine, leucine, lysine, methionine, cysteine, phenylalanine, tyrosine, threonine, tryptophan, valine and histidine. చూసారా, దీస్ ఆర్ ప్రోటీన్ అనమాట. ఇవన్నీ ప్రోటీన్ అండి. ప్రోటీన్ అనేది మీ పిల్లల యొక్క కండపుష్టికి చాలా అవసరం. సో ఇంత గురించి నేను చెప్పేదైతే ఏం లేదు. సో ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు, 5 years అండ్ అబోవ్ పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ కొద్దిగా వాళ్ళు కొంచెం ఎదిగి సొంతంగా వాళ్ళు అన్నీ తిని అంత జ్ఞానం వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒక రూపంలో మల్టీవిటమిన్ డెఫిషియన్సీ రాకుండా మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి. లేదు మా పిల్లలు ఏం తినట్లేదు అనుకున్న వాళ్ళు ఎంచక్క ఇలా పాలల్లో కొంచెం పౌడర్స్ని కలిపి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి. Do you like this flavor? Yeah, I didn't like vanilla flavor and strawberry, and I like chocolate. You like chocolate? Yeah. See, she likes chocolate and that. So enjoy friends. Have a healthy family. Bye, take care.